హాయ్ బ్రో. హాయ్ బ్రో. యువర్ గుడ్ నేమ్? నాని బ్రో. నాని బ్రో, ఈరోజు అయితే లైలా మూవీ అయితే రిలీజ్ అయింది. సో చాలామంది అయితే బాయ్కట్ లైలా అని అన్నారనమాట. ఇప్పుడు ఏమంటున్నారంటే బాయ్కట్ లైలా అవసరం లేదు, వాళ్ళే కట్ చేసేసుకున్నారు అంటున్నారు అనమాట. పృథ్వీ గారు చేసినటువంటి విమర్శల వల్ల అసలు ఎందుకు మొన్నటి వరకు సారీ చెప్పనన్న పృథ్వీ ఈరోజు ఎందుకు వచ్చి సారీ చెప్పాడు? ఇక టికెట్లు హౌస్ఫుల్ కాలేదని చెప్పారు. దానికి కూడా టికెట్లు బుక్ మై షోలో కనిపిస్తున్నాయి కదా, హౌస్ఫుల్ కాలేదని చెప్పేసి. అవును, దానివల్ల అతను కూడా దిగొచ్చి సారీ చెప్పాడు. అయినా ఈ సినిమాలో రాజకీయాలు తీసుకురావడం ఏంది బ్రో? అతను పిచ్చి కాకపోతే మొన్న గేమ్ చేంజర్ కూడా అంతే చేసిండు. అసలు ఎందుకు అలా చేస్తున్నాడు అతను అనేది మనకు తెలియదు. బట్ ఒక పర్సన్ని టార్గెట్ చేసి ప్రతి ఆడియోలోంచి ఈవెంట్కి వెళ్ళి అలా చెప్పడం కరెక్ట్ కాదు బ్రో. అదైతే చెప్పాల్సిన విషయం అదే. ఓకే. అలాగే విశ్వక్సేన్ అన్న గురించి మాట్లాడాలంటే ఒక యాక్టింగ్ పరంగానో లేకుంటే ఒక యాక్టింగ్ స్కిల్ పరంగానో అతను ఆ సినిమాకి పెట్టిన ఎఫర్ట్, ఎంత సినిమా బాగాలేదు అని చెప్దాం అనుకున్నా కానీ ఎంత బాగాలేకపోయినా కానీ విశ్వకన్నా అతని పర్ఫార్మెన్స్తోని అతను తీసుకొచ్చేస్తాడు సినిమాని. అవును. ఇప్పుడు ఏమైందంటే పృథ్వీరాజ్ గారి వల్ల అతనికి చాలా పెద్ద మైనస్ అయిపోయింది. అది ఎంతలా మైనస్ అయిపోయిందంటే ఇప్పుడు చూడండి, సినిమా ఎంత కాకపోయినా సరే బాగాలేదు అని చెప్పిన అని చూస్తారు జనాలు. ఇప్పుడు ఈ బైకౌట్ లైలా అని చెప్పగానే అసలు ఈ సినిమాని ఎందుకురా బాబు చూడడం అనే స్టేజ్కి వచ్చేసింది. అవును. అక్కడికి అతను చేసిన తప్పుకి విశ్వక్సేన్ అన్న చాలాసార్లు సారీ కూడా చెప్పాడు అందరికీ. అవును. కానీ అతను చెప్పిన దానికి నువ్వెందుకు చెప్పడం అని చెప్పారు, మీ సినిమాని మేము కాపాడతామని చెప్పారు. లాస్ట్లో వచ్చేసి ఏం చెప్పారు? అవును. గతంలో చూసుకుంటే వైసీపీ తరఫున ఇదేంటి పృథ్వీ గారు అయితే పనిచేయడం అయితే జరిగింది. సో ఆయన మిస్టేక్స్ వల్ల ఆయన బయటకు పంపించేయడం జరిగింది. రాజకీయం గురించి చెప్పేదేముంది బ్రో? రాజకీయం అంటే ఉంచుకున్న పెళ్ళాం లాంటిది, ఉంచుకున్న మొగుడు లాంటిది. ఏ రోజు ఎవరిని ఉంచుకుంటో తెలియదు. వద్దులే అలాంటిదిగా. అవును. ఇక దాని గురించి ఏం చెప్తాం చెప్పు. ఓకే. పృథ్వీరాజ్ గారు కామెంట్స్ మరి వెనక్కి తీసుకున్నారు ఇట్లా సారీ చెప్పడం మీద. అంటే ఇదంతా ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నారా? స్క్రిప్ట్ ఎందుకు అవుతుంది బ్రో? గ్లాసును పలగొట్టిన తర్వాత దానికి ఎంత టేప్ పెట్టినా అతుకుతుందా, ఎంత గమ్ పెట్టినా అతుకుతుందా? అవును. సినిమాకి బొక్కడ్డ తర్వాత ఇప్పుడు చెప్పొద్దు, బట్ సినిమాకి అయితే బొక్కపడ్డది. బొక్కపడ్డ తర్వాత ఎంత కాదనుకున్నా కానీ మనం ఇక ఇదే కదా. అవును, అది అంతే బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ.